ఎక్స్‌ప్లెయిన్ ద ఐడియాస్ ఆఫ్ ప్లేటో యాస్ గివెన్ ఇన్ హిస్ లాస్. ప్లేటో యొక్క ఐడియాస్ ఏంటి? అతని యొక్క లాస్ ఆయన రాసిన గ్రంథం పేరు లాస్. అందులో ఆయన ఇచ్చినటువంటి వివరణ ఏంటి మనకి వివరించమని చెప్పాడు. సో, చాలా ఈజీగానే ఉంటుంది. ఒక 15-20 నిమిషాలు మీ కాన్సంట్రేషన్ దీని మీద పెడితే ఈజీగా క్వెషన్ ఇక్కడే వచ్చేస్తుంది. ఓకేనా? సో, చూడండి. విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైమ్ ద ఐడియలిస్ట్ ఇన్ ప్లేటో గివ్ ఎ వే టు ద ప్రాగ్మాటిస్ట్. ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ప్రాచీన గ్రీకుల్లో ప్లేటోని మనం గివ్ వే టు ద ప్రాగ్మాటిస్ట్, ఒక ప్రాగ్మాటిస్ట్‌గా మనం భావిస్తాం. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 80 ఇయర్స్, ఆయనకి 80 సంవత్సరాల వయసున్నప్పుడు హి వ్రోట్ లాస్. లాస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. చట్టాలు అనేటువంటి పేరుతో, లాస్ అనే పేరుతో ఒక గ్రంథాన్ని రాశాడు. ఇట్ వాజ్ ఎ ఫేమస్ బుక్ ఆఫ్టర్ ద రిపబ్లిక్ అండ్ ద స్టేట్స్‌మెన్. ఇట్ కేమ్ టు ద లైట్ ఇన్ 347 బీసీ. క్రీస్తు పూర్వము 347లో ఒక స్టేట్స్‌మెన్‌ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పుస్తకంగా లాస్ అనేటువంటి పుస్తకాన్ని చెప్తాం. అయితే దానికంటే ముందు రిపబ్లిక్ అనే గ్రంథం ఉంది. ఈ రిపబ్లిక్ గ్రంథం తర్వాత అంత ఫేమస్ అయిన బుక్ ఏదంటే లాస్ అనేటువంటి బుక్. ఓకేనా? నెక్స్ట్, ఇట్ హ్యాడ్ గ్రేట్‌లీ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ అరిస్టాటిల్, ఆల్సో రోమన్ లా. ఈయన ప్రధానంగా అరిస్టాటిల్ మరియు రోమన్ చట్టాల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి ఆ పుస్తకాన్ని రాశాడు. ఇన్ దిస్ బుక్, ఈ పుస్తకంలో మనం చూసినట్లయితే ఈ మోడిఫైడ్ హిస్ వ్యూస్ ఆన్ మెనీ ఇష్యూస్. చాలా ఇష్యూస్ మీద ఆయన యొక్క వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆయన యొక్క దృష్టి కోణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మోడిఫై చేశాడు. హియర్ హి టాక్డ్ మోర్ లైక్ ఏ లెజిస్లేటర్ దెన్ ఏ పోయెట్ అండ్ ఐడియాలిస్ట్. ఈ పుస్తకాన్ని మనం జాగ్రత్తగా చదివినట్లయితే, మీరు చదవరులెండి, మీ పుస్తకాలే చదవరు. సో, ఈ పుస్తకంలో ప్రధానంగా ఆయన మనకెలా కనిపిస్తాడంటే, ఒక పోయెట్ లేదా ఐడియాలిస్ట్ కంటే ఎక్కువగా ఒక లెజిస్లేటర్‌గా కనిపిస్తాడు. అంటే ఒక లెజిస్లేటర్ దృష్టిలో చట్టాలు ఏ విధంగా ఉంటాయి, అంటే లెజిస్లేటర్ అంటే చట్టాలు చేసేవాడు. ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఆ బుక్‌ని రాశాడు. ఒక రచయితగా, ఒక ఐడియాలిస్ట్‌గా కాకుండా ఒక లెజిస్లేటర్‌గా ఆ బుక్‌ని రాశాడు. అంటే ఆ దృష్టిలో రాశాడని అర్థం. ఓకేనా? నెక్స్ట్, ఇట్ ఈస్ ఆల్సో ద లాంగెస్ట్ డైలాగ్ ఎవర్ రిటెన్ బై ప్లేటో. ప్లేటో చేత రాయబడినటువంటి అతి పెద్ద డైలాగ్ ఇది. సో, ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 12 బుక్స్. ఆయన రాసిన ఈ లాస్ అనేటువంటి బుక్కు ఒక 12 బుక్కులుగా, అంటే ఒక చిన్న చిన్న గ్రంథాలుగా, ఒక 12 గ్రంథాలుగా విభజించబడింది. వైన్ he established the best or the ideal state in republic, in laws he aimed the establishment of the second best or sub-ideal state. ఈయన రాసిన గ్రంథమే రిపబ్లిక్. ఈయన రాసిన గ్రంథమే ఐ లాస్. ఈ 2 గ్రంథాల్లో ఒక స్టేట్ ఏ విధంగా ఉండాలి, ఒక సబ్ ఐడియల్ స్టేట్ ఎలాగుండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈయన వివరించడం జరిగింది. ఇట్ వాస్ ఇన్ బిట్వీన్ ద ఐడియల్ అండ్ ద యాక్చువల్ స్టేట్. సో, ఒక ఐడియల్ స్టేట్‌కి, యాక్చువల్ స్టేట్‌కి మధ్య ఉన్నటువంటి రెండిట్ల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్‌ని కూడా చాలా క్లియర్‌గా వివరించాడాయన. ముందుగా దీని యొక్క ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ప్లేటోస్ సెకండ్ బెస్ట్ స్టేట్. ప్లేటో యొక్క సెకండ్ బెస్ట్ స్టేట్ యొక్క కొన్ని ఫీచర్స్ మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి రూల్ ఆఫ్ లా. అదేంటి ఒకసారి చూద్దాం. ఇన్ రిపబ్లిక్ ప్లేటో ప్లీడెడ్ ఫర్ ద రూల్ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్స్. సో, ఫిలాసఫర్ కింగ్స్ యొక్క పరిపాలన గురించి ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలో రాశాడు. ఈ అసర్టెడ్ దట్ until philosophers are the kings have the power of philosophy, cities will never rest from the evils. సో, ఈయన దృష్టిలో ఫిలాసఫర్సే కింగ్స్, తత్వవేత్తలే రాజులు. తత్వవేత్తల ఆలోచనలకు అనుగుణంగానే స్టేట్స్ అనేవి నిర్మించబడ్డాయి అనేది ఈయన ప్రధాన వాదన. ద పర్ఫెక్ట్ గార్డియన్ మస్ట్ బి ఏ ఫిలాసఫర్ సెడ్ ప్లేటో. ప్లేటో ఏం చెప్పాడంటే, ఒక పర్ఫెక్ట్ ఫిలాసఫర్ అనేవాడు మనకి ఒక గార్డియన్ లాంటివాడు. ద పర్ఫెక్ట్ గార్డియన్ మస్ట్ బి ఏ ఫిలాసఫర్ అంటే ఖచ్చితంగా
ఒక గార్డియన్ అనే వ్యక్తి ఫిలాసఫర్ అయ్యే ఉండాలి. తత్వవేత్త అయ్యి ఉండాలి. ఒక స్టేట్‌కి గార్డియన్. ఇప్పుడు ఒక పిల్లవాడికి తన ఫాదర్ గార్డియన్. లేదా ఫాదర్ లేకపోతే మదర్ గార్డియన్. ఇద్దరు లేకపోతే ఎవరో ఒకరు గార్డియన్‌గా ఉంటారు. అదే విధంగా ఒక స్టేట్‌కి పర్ఫెక్ట్ గార్డియన్‌గా ఒక ఫిలాసఫర్ ఉంటాడని ప్లేటో యొక్క అభిప్రాయం. ఇన్ ద లాస్ అనే గ్రంథంలో మనం చూసినట్లయితే హీ రియలైజ్డ్ ద నెసెసిటీ ఆఫ్ లీగల్ సిస్టమ్ టు గైడ్ అండ్ రిస్ట్రెయిన్ ద రూలర్. అయితే ఈయన లాస్ అనే గ్రంథంలో రియలైజ్ అయ్యాడు. ఒక వ్యక్తి లేదా ఒక సమూహం పరిపాలించబడాలంటే ఒక లీగల్ సిస్టమ్ యొక్క అవసరం అనేది ఉంది. సో గైడ్ అండ్ రిస్ట్రెయిన్ ద రూలర్. ఒక రూలర్‌ని గైడ్ చేయడానికన్నా, రిస్ట్రెయిన్ చేయాలన్నా లీగల్ సిస్టమ్ అనేది ఉండాలి అని రియలైజ్ అయ్యాడు. సో మైటర్ దెన్ నాలెడ్జ్ ప్లేటో asserted. No law was Plato asserted. He said that law is civilization or reflection of knowledge. ఇతని ప్రకారము లా అనేది ఒక సివిలైజేషన్. లేదంటే నాలెడ్జ్‌కి సంబంధించి ఒక రిఫ్లెక్షన్. ఎవరికి సంబంధించి? ప్లేటోకి సంబంధించి ఈ అభిప్రాయం అనేది చెప్పబడింది. He thought that law should be implemented not only by force but also by good education and reason. లాస్ అనేవి ఫోర్స్ చేత అప్లై చేయబడకూడదు. ఇవి గుడ్ ఎడ్యుకేషన్ అండ్ రీజన్, ఒక కారణం చేత లేదా ఒక మంచి ఎడ్యుకేషన్ వల్ల లాస్ అనేవి ఇంప్లిమెంటేషన్ అనేవి జరగాలి అని ప్లేటో చెప్పాడు. లా ఈజ్ సావరిన్ అండ్ రిజిడ్. లా అనేది ఒక సార్వభౌమాధికారం కలిగినది. ఇది ఒక రిజిడ్, స్థిరమైనది అని చెప్పాడు. ఇట్ ఈస్ అప్లికేబుల్ టు ద వెల్ యాజ్ ద రూల్డ్. ఇది పరిపాలనకు కూడా అప్లై చేయబడుతుంది. ఈ ఆర్గ్యూడ్ దట్ జస్టిస్ ఆర్ రైట్ డూయింగ్ రూలర్స్ యాజ్ బ్రింగ్స్ హ్యాపీనెస్ అండ్ ఇన్జస్టిస్ ఆర్ రాంగ్ డూయింగ్ బ్రింగ్స్ అన్‌హ్యాపీనెస్. ఈయన ప్రకారము లా అనేది ఆర్గ్యూడ్ దట్ జస్టిస్ ఆర్ రైట్, జస్టిస్ లేదా రైట్‌కి సంబంధించి రూలర్స్ యాజ్ బ్రింగ్స్ హ్యాపీనెస్. సో లా అనేది లేదా రైట్ అనేది రూలర్స్‌కి హ్యాపీనెస్‌ని తీసుకొస్తుంది. లేదా ఇన్‌జస్టిస్, రాంగ్ అనేది రూలర్‌కి అన్‌హ్యాపీనెస్‌ని ఇస్తుంది. అంటే సంతృప్తి లేకుండా ఉండడానికి కారణం ఇన్‌జస్టిస్. సంతృప్తిగా ఒక రూలర్ ఉండడానికి కారణం జస్టిస్. ఓకేనా? నెక్స్ట్, హి వాస్ ఫర్ రిఫార్మింగ్ ద క్రిమినల్ దెన్ ఫర్ పనిషింగ్ హిమ్ ఔట్ రైట్. హి బిలీవ్డ్ ఇన్ ద గుడ్‌నెస్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో ఇతని ప్రకారము హి వాస్ ఫర్ రీఫార్మింగ్ ద క్రిమినల్ దాన్ ఫర్ పనిషింగ్ హిమ్ అవుట్ రైట్. హి బిలీవ్డ్ ఇన్ ద గుడ్‌నెస్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో వ్యక్తులను పనిష్ చేసే కంటే క్షమాభిక్ష పెట్టి వదిలేయాలి. సో ఇది ఒక గుడ్‌నెస్ ఆఫ్ మ్యాన్‌కైండ్. సో పనిష్బుల్ కంటే వారికి క్షమాపణ ఇవ్వడం ద్వారా ఎక్కువ మార్పుని తీసుకురావచ్చు అన్నారు. సో ఇది ఇప్పుడు మార్పుల్లోకి రాదులేండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ పనిషింగ్ హి వాస్ ఫర్ ఇంపోజింగ్ సెవర్ పెనాల్టీస్. ఈయన పనిషింగ్‌కి బదులు కొన్ని రకాల పెనాల్టీస్‌ని విధించాలని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, సోషల్ స్ట్రక్చర్ అండ్ మ్యారేజ్. సో ఈ యొక్క గ్రంథంలో సోషల్ స్ట్రక్చర్ అండ్ మ్యారేజ్ ఏ విధంగా ఉండేది? ఇన్ రిపబ్లిక్, ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ గ్రంథంలో ప్లేటో ఆర్గ్యూడ్ ఫర్ ద కమ్యూనిజం ఫర్ వైఫ్స్ అండ్ ప్రాపర్టీ. భార్యలకు సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి ఈయన కమ్యూనిజం కొరకు ఆర్గ్యూ చేశాడు. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ గివెన్ టు దెమ్. వారికి ఒక మంచి ఎడ్యుకేషన్ అందించాలి. ద రూలర్స్ మైట్ బికమ్ కరప్ట్. రూలర్స్ కరప్ట్ అవడానికి అవకాశం ఉంది. అండ్ సెల్ఫిష్ అండ్ ఈగోయిస్ట్. సెల్ఫిష్గా ఉండడానికి అవకాశం ఉంది, ఈగోయిస్ట్గా ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో దే వర్ డిబార్డ్. ఆ విధంగా ఎవరైనా ఉంటే, అంటే ఏ రూలర్ అయినా కరప్టెడ్గా ఉన్నా, సెల్ఫిష్గా ఉన్నా, ఈగోయిస్ట్గా ఉన్నా వాళ్ళని డిబార్ చేయాలి. ఫ్రమ్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్క్లూడింగ్ ద ప్రాపర్టీ అండ్ వైఫ్స్ ఇన్ ప్రైవేట్. ఏ విధంగా అయినా అదనపు ప్రాపర్టీని కలిగి ఉన్నా, అక్రమంగా లేక వేరే రకాలుగా భార్యలను కలిగి ఉన్నా, అంటే వేరే మేనర్‌లో, అంటే పెళ్లి చేసుకున్న భార్య కాకుండా మిగతా భార్యలున్నా అలాంటి వారిని అధికారం నుంచి తొలగించాలని మనకు ప్లేటో చెప్పాడు. సచ్ ప్రాక్టీసెస్ వుడ్ హెల్ప్ కీపింగ్ దెమ్ అవే ఫ్రమ్ వరల్డ్లీ టెంప్టేషన్స్. ఈ విధమైనటువంటి ప్రాక్టీసెస్ అనేవి టెంప్టేషన్‌కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రిసార్టెడ్ ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్. ఇతను స్త్రీలకి
ఈక్వాలిటీ ఇవ్వాలి, సమానత్వాన్ని కల్పించాలి అని చెప్పాడు. ఎవరు? ప్లేటో. హీ వాజ్ ఫర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ స్పోర్ట్స్. ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలో కంపల్సరీ ఎడ్యుకేషన్ని పరిచయం చేశాడు. అదేవిధంగా స్పోర్ట్స్ యొక్క ప్రాపగేషన్ కూడా పరిచయం చేశాడు. ఓకేనా? కమింగ్ టు ద సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్. ఇక మ్యారేజ్ యొక్క వ్యవస్థకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ కమ్యూనిజం ఆఫ్ వైఫ్స్ ఈ ఆప్టెడ్ ఫర్ మోనోగమీ. ఈయన వైఫ్స్ యొక్క కమ్యూనిజం యొక్క ప్లేస్లో మోనోగమిని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఒకే భార్య ఉండాలి అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. ఈ అడ్వకేటెడ్ మ్యారేజెస్ బిట్వీన్ ద హెల్తీ పర్సన్స్ బిలో 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. పెళ్ళి అనేది ఆరోగ్యకరంగా 35 సంవత్సరాల లోపే చేసుకోవడం అనేది జరగాలి అని చెప్పాడు. హీ వాజ్ ఫర్ లవ్ మ్యారేజెస్. అదేవిధంగా లవ్ మ్యారేజెస్ కూడా ఈయన ప్రాధాన్యత ఇచ్చాడు. మ్యారేజెస్ షుడ్ బి సెలబ్రేటెడ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ స్టేట్. ఒక స్టేట్ని సూపర్వైజ్ చేయాలంటే, పర్యవేక్షణ చేయాలంటే మ్యారేజెస్ అనేవి షుడ్ బి సెలబ్రేటెడ్. అంటే రాజ్యం యొక్క పర్యవేక్షణలో భాగంగా పెళ్ళిళ్ళు అనేవి సెలబ్రేట్ చేయాలని చెప్పాడు ప్లేటో. మరి ఎందుకు చెప్పాడో ఆయనకే తెలియదు. థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ ఆర్గనైజేషన్. సో థర్డ్ వన్ ఏంటన్నా? గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్రభుత్వం యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉండేది. ఈ సెడ్ దట్ ఎవ్రీ సిటిజన్ షుడ్ హ్యావ్ ఎ షేర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనకు సంబంధించి ప్రతి పౌరుడు కూడా అందులో భాగం అయి ఉండాలి. ద సుప్రీం అథారిటీ వాజ్ టు బి వెస్టెడ్ ఇన్ ఏ బోర్డ్ ఆఫ్ 37 మెంబర్స్ ఏజ్డ్ బిట్వీన్ 50 to 70 ఇయర్స్. 50 నుంచి 70 మధ్య వయసు ఉన్నటువంటి 37 మంది సభ్యులతో ఒక బోర్డు ఉండాలి. దానికి సుప్రీం అథారిటీ ఇవ్వాలి. ప్రభుత్వంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం అవ్వాలి. కానీ వీరందరి మీద ఒక 37 మంది సభ్యులతో కూడిన ఒక బోర్డు ఉండాలి. అందులో 50 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు ఉండాలి అని చెప్పాడు. దే వర్ టు బి డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. ఆ 37 మంది సభ్యులు కూడా ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడాలని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, దే వర్ ద లా మేకర్స్. వాళ్ళే చట్టాలు చేసేటువంటి వ్యక్తులు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ విత్ 360 మెంబర్స్ వాజ్ టు బి కాన్స్టిట్యూడ్ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్ ఆఫ్ బోర్డ్ 37 మెంబర్స్. ఈ 37 మెంబర్స్కి అనుగుణంగా మనకి అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లో 360 మంది సభ్యులు ఉండాలి. దే వర్ చూజన్ బై ఏ మిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ లాట్. ఈ 360 మంది మిక్స్డ్ సిస్టమ్ ఆఫ్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్లేటో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చెప్పినటువంటి విషయాలు. ఇంకా ఈయన ఏం చెప్పాడంటే, హీ ప్రొవైడెడ్ ఫర్ ఏ జ్యూరీ సిస్టమ్ ఆల్సో. ఇతను ఆయన గ్రంథంలో జ్యూరీ సిస్టాన్ని కూడా ప్రొవైడ్ చేశాడు. ఇట్ వాజ్ థ్రోన్ ఓపెన్ ఆల్. దేర్ వాజ్ ఏ కౌన్సిల్ ఆఫ్ 10 టు ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి, దాన్ని డిఫెండ్ చేయడానికి ఒక 10 మంది సభ్యులతో కూడిన కౌన్సిల్ ఉండాలి. ఇట్ కన్సిస్టెడ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ సమ్ ప్రిసైడ్స్. ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉండాలి. అదేవిధంగా ఇట్ వర్క్డ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఆఫ్ లాస్. చట్టాలు పూర్తిగా అమలు అవ్వడానికి, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఎస్టాబ్లిష్మెంట్ అవ్వడానికి ఒక ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అనేవాడు అవసరమవుతాడు. ఇట్ వాజ్ నోన్ యాజ్ ఏ నాక్టోర్నల్ కౌన్సిల్. సో దానికోసం ఉన్నటువంటి వ్యవస్థనే నాక్టోర్నల్ కౌన్సిల్ అనే పేరుతో పిలుస్తాం. ఇట్ వర్క్డ్ అగైనిస్ట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అన్కాన్స్టిట్యూషనల్ లాస్ అండ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ గుడ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఒక అద్భుతమైన ఎడ్యుకేషనల్ సిస్టము ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి, అన్కాన్స్టిట్యూషనల్ లాస్కి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ అన్కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు వస్తే వాటికి అగైనిస్ట్గా పనిచేయడానికి ఈ నాక్టోర్నల్ కౌన్సిల్, ఓకేనా, నాక్టోర్నల్ కౌన్సిల్ అనేది పనిచేస్తుంది. ఇట్ వాజ్ అసిస్టెడ్ బై 20 ప్రీస్ట్లు అంటే మత పెద్దలమ్మ, గుర్తుపెట్టుకోండి. 20 మంది ప్రీస్టులు ఈ యొక్క వ్యవస్థలో ఉండాలి. అండ్ అన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ యూత్. ఇందులో ఈక్వల్ నెంబర్ ఆఫ్ యూత్ కూడా సమాన సంఖ్యలో ఉండాలి. ఇట్ ఏ కమ్స్ నియరర్ టు జ్యుడిషియరీ విత్ ద పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ యొక్క పవర్కి అనుగుణంగా
జ్యుడిషియరీలో కూడా ఇదే విధానం కొనసాగాలి అని ప్లేటో చెప్పాడు. ఇక ఇందులో ముఖ్యంగా ద మిక్స్డ్ స్టేట్. అసలు మిక్స్డ్ స్టేట్ అంటే ఏంటి? ఒకసారి చూస్తే ఇన్ ఇట్స్ సింప్లెస్ట్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్స్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సో మనము థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్, మాంటెస్క్యూ ప్రవేశపెట్టినటువంటి థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి అనుగుణంగా ఈ ఈ యొక్క మిక్స్డ్ స్టేట్ అనేది ఇట్ ఈస్ సింప్లెస్ట్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంట్ ద థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి రిప్రజెంటేటివ్గా ఏర్పాటు చేయబడినటువంటి ఒక సింప్లెస్ట్ గవర్నమెంట్ ఫామే మిక్స్డ్ స్టేట్. సో ఇట్ ఈస్ ద it is designed to achieve harmony by a balance of forces. It combined the principles of monarchy అంటే రాచరికం, అండ్ డెమోక్రసీ అంటే ఫ్రీడమ్. సో విజ్డమ్కి ఫ్రీడమ్కి మధ్య కంబైన్ చేయబడేటువంటి మిక్స్డ్ వ్యవస్థ అనేది ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఫర్ అవాయిడింగ్ ద ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ మోనార్కీ అండ్ డెమోక్రసీకి కానీ మోనార్కీకి కానీ ఆ యొక్క ఎక్స్ట్రీమ్స్ని అవాయిడ్ చేయాలని చెప్పాడు. అంటే ఒక స్టేట్ అనేది మిక్స్డ్ స్టేట్ కలిగి ఉండాలి. అంటే అక్కడ రాచరికమే ఉండాలి, డెమోక్రసీ ఉండాలి. సో రాచరికానికి సంబంధించి రాజు ఎంపిక ఉండాలి, పరిపాలనకు సంబంధించి డెమోక్రసీ సిస్టమ్ ఉండాలని నేను చెప్పాడు. ఓకేనా. నెక్స్ట్, ఇన్ ఏ వే ఇట్ ప్రొవైడెడ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ అరిస్టాటిల్స్ పాలిటిక్స్ కంబైనింగ్ ద టూ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్స్. ఇది అరిస్టాటిల్ ప్రవేశపెట్టినటువంటి టూ సిస్టమ్స్ ఆఫ్ గవర్నమెంట్కి ఒక స్టార్టింగ్ పాయింట్గా నిలిచింది ప్లేటో యొక్క మిక్స్డ్ స్టేట్ అనేది. ఓకేనా. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏ విధంగా ఉండేది? ఇన్ లాస్ ఆల్సో ప్లేటో అకార్డింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. ఆయన రాసినటువంటి లాస్ అనే గ్రంథంలో ప్లేటో గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ కూడా చాలా ప్రాధాన్యతనిచ్చారు. అదేంటో ఒకసారి చూసినట్లయితే, ఈ ఫాలోడ్ ద ఈజిప్టియన్ మోడల్. ప్లేటో ఈజిప్టియన్ మోడల్ని ఫాలో అయ్యాడు. అదేంటో ఒకసారి చూద్దాం. హీ మేడ్ ఈజ్ ప్రైమ్ మినిస్టర్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. సో అతను ప్లేటో తన లాస్ అనే గ్రంథంలో ప్రైమ్ మినిస్టర్ని ఎడ్యుకేషన్ మినిస్టర్గా చెప్పాడు. హీ వాజ్ ఇంట్రెస్టెడ్ విత్ ద 4 types స్టేజ్ చిల్డ్రన్ ఆఫ్ ఫంక్షన్స్, డైరెక్టింగ్ అండ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎడ్యుకేషన్, రెగ్యులేషన్ అటెండెన్స్ ఇన్ స్కూల్స్ అండ్ సూపర్వైజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్స్. ఈ పనులన్నీ కూడా ఎడ్యుకేషన్ మినిస్టరే చేయాలి. అంటే స్కూల్లో పిల్లల యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి అటెండెన్స్, స్కూల్స్లో అటెండెన్స్, స్కూల్స్ యొక్క సూపర్వైజింగ్, అదేవిధంగా మెయింటెనెన్స్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ యొక్క మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ చూడాలి. అదేవిధంగా హీ వాజ్ ఆఫ్ ద స్టేట్ కంట్రోల్డ్ ఎడ్యుకేషన్. ఇతను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటారు. ఎవరు? స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. హీ డివైడెడ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ into 2 parts: primary education commencing at the age of 3. At this were taught physical drill and archery, and also secondary stage. సో ఇతను ప్లేటో ఎడ్యుకేషన్ సిస్టమ్ని 2 భాగాలుగా విభజించాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రైమరీ ఎడ్యుకేషన్. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కమెన్సింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 సంవత్సరాల వయసులో ప్రారంభించాం. దీనే మనము అట్ దిస్ వర్ థాట్ ఫిజికల్ డ్రిల్కి అనుగుణంగా వారి యొక్క విద్యా ప్రవేశం అనేది ఉండేది. అండ్ ఆల్సో సెకండరీ స్టేజ్, అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ తర్వాత సెకండరీ స్టేజ్ ఉండేది. హియర్ దే వర్ థాట్ మ్యూజిక్, లిటరేచర్ అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఏమేమి నేర్పించాలంటే మ్యూజిక్ నేర్పించాలి, లిటరేచర్ నేర్పించాలి, సాహిత్యాన్ని నేర్పించాలి, అదేవిధంగా ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ప్రాథమిక స్థాయి గణితాన్ని పిల్లలకు నేర్పాలి. ఓకేనా. ఇది ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇక మిక్స్డ్ కాన్స్టిట్యూషన్, ఆ యొక్క స్టేట్లో మిక్స్డ్ కాన్స్టిట్యూషన్ ఉండాలని ప్లేటో చెప్పాడు. అదేంటి ఒకసారి చూసినట్లయితే, ప్లేటో ప్లీడెడ్ ఫర్ ద మిక్స్డ్ స్టేట్. ఇట్ వాజ్ ఏ మిక్చర్ ఆఫ్ కింగ్షిప్ అంటే విట్యూ కానీ, పీపుల్స్ రూల్ ప్రజాపాలన కానీ, లిబర్టీ. ఇక్కడేమో నియంతృత్వ పరిపాలన ఉంటుంది. కింగ్షిప్ అయితే అంటే రాజు తనకు అనుగుణంగా తను నచ్చినట్టు పరిపాలిస్తాడు. ఇక పీపుల్స్ రూల్లో ప్రజలందరికీ లిబర్టీ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. సో దీనికి రెండింటినీ జాయింట్ చేస్తూ మిక్స్డ్ గవర్నమెంట్ అనేది ప్లేటో మనకి కన్సిడర్ చేశాడు. సో ఎడ్యుకేషనిస్ట్, సోల్జర్స్ అండ్ ద రిచ్ టుగెదర్ షుడ్ రూల్స్ ద స్టేట్. ఒక స్టేట్ని ఎడ్యుకేషనిస్టులు అంటే విద్యావేత్తలు కానీ, సోల్జర్స్ సైనికులు కానీ,
అండ్ ద రిచ్ టుగెదర్ షుడ్ రూల్ ద స్టేట్. ధనవంతులు గాని ఆ స్టేట్‌ని పరిపాలించాలి. ఈ సెడ్ దట్ ఇట్ షుడ్ స్లోలీ బి జాయిన్డ్ విత్ ద మిక్స్డ్ కాన్స్టిట్యూషన్. అదే విధంగా నిదానంగా మిక్స్డ్ కాన్స్టిట్యూషన్ కూడా అమల్లోకి తేవాలని చెప్పాడు. ఇక చివరిది రిలీజియన్, మతం ఏ విధంగా ఉండాలని చెప్పాడంటే, ఇన్ ప్లేటోస్ ఫిలాసఫీ లైక్ ఎడ్యుకేషన్ రిలీజన్ ఆల్సో వాస్ ద బ్రాట్ అండర్ ద స్టేట్ కంట్రోల్. ఎడ్యుకేషన్ రిలీజన్ అనేది స్టేట్ కంట్రోల్ కిందకి తీసుకురావాలని ప్లేటో యొక్క ఫిలాసఫీ. అండ్ ప్రీస్ట్ ఎలోన్ షుడ్ కండక్ట్ ప్రేయర్స్ అండ్ అదర్ రిలీజియస్ యాక్టివిటీస్. ప్రీస్ట్లు అంటే మతానికి సంబంధించినటువంటి పూజారులు కానీ, లేదంటే మసీదుల్లో ఉన్న ఇమాములు కానీ, చర్చిల్లో ఉన్న పాస్టర్లు కానీ, ఇలా మత ప్రాతిపదికన కలిగిన వ్యక్తిని ప్రీస్ట్లు అని పిలుస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే ఎలోన్ షుడ్ కండక్ట్ ప్రేయర్స్ అండ్ అదర్ రిలీజియస్ యాక్టివిటీస్. ప్రేయర్స్ కానీ అదర్ రిలీజియస్ ఇతర మతాల యాక్టివిటీస్ని కానీ కండక్ట్ చేయడం అనేది జరపాలి. హీ డిక్లేర్డ్ దట్ దేర్ నో ప్లేస్ ఫర్ ఎథియిజం ఇన్ ఈ సిటీ స్టేట్. సిటీ స్టేట్లో ఏ విధమైనటువంటి ఎథియిజం అనేది ఉండకూడదు. అంటే ఏ విధమైనటువంటి మత ఘర్షణలు కానీ, ఏ విధమైన ఒక మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంకో మతానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ ఉండకూడదు అని ఎవరు చెప్పారంటే ప్లేటో చెప్పాడు. ప్రస్తుత డెమోక్రసీ సిస్టంలో అనేక విలువలు ప్లేటో రాసినటువంటి రిపబ్లిక్ అనే గ్రంథం, అదేవిధంగా లాస్ అనే గ్రంథం నుంచి తీసుకున్నాం. రూసో గారు రాశారు రిపబ్లిక్, దాని మీద వివరణ రాసింది ప్లేటో. సో ఆ విషయం గుర్తుపెట్టుకొని మీకు కాంపిటీషన్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. ఓకేనా? సో ఇది ప్లేటో యొక్క వ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, రిలీజియస్ కానీ దీనికి సంబంధించిన పూర్తి వివరం.